ఇది కేవలం ఒక మ్యూజియం కాదు, ఒక మాస్టర్ పీస్. కంప్లీట్గా వుడ్ తోటి నిర్మించబడ్డ ఈ కన్స్ట్రక్షన్ టూరిస్టులని ఫస్ట్ లుక్లోనే ఫిదా చేసేస్తుంది. మేకులు లేకుండా చిన్న వస్తువునే అసెంబుల్ చేయలేం కదా మనం. అలాంటిది 1/2 ఏకర్ విస్తీర్ణంలో ఉన్న ఈ మాన్యుమెంట్ని ఒక మేకు కూడా వాడకుండా పటిష్టంగా నిర్మించారంటే నమ్ముతారా? అందుకే ప్రపంచ దేశాల నుండి కూడా టూరిస్టులని ఈ ప్లేస్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రతి శిల్పం ఒక కథ చెప్తుంది. ప్రతి కథ మనల్ని జీవిత సత్యం తెలుసుకునేలాగా చేస్తుంది. అందుకే ఈ రోజు మా పయనం మొదలు పెట్టాం శాంక్చురీ ఆఫ్ ట్రూత్ పతయాకి. రండి, మాతో పాటు కలిసి ఈ అద్భుతాన్ని వీక్షించండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ప్రస్తుతం పతాయాలో ఉన్నామన్నమాట. ఇది మా డే 9 ఆఫ్ థాయిలాండ్ ట్రిప్. చూస్తుండగానే రోజులన్నీ గడిచిపోతున్నాయండి. చాలా ఎక్కువ రోజులు ట్రిప్ పెట్టుకుని వచ్చాం అనుకుంటున్నాం, కానీ చూస్తుండగానే 9th డేకి వచ్చేసాం అనమాట. సో మేము నిన్న అంతా ఏం చేసామో మీరు మా ప్రీవియస్ వ్లాగ్లో చూడొచ్చు. ఇక్కడ పతాయాలో ఉన్న షాపింగ్ ఏరియాస్ అన్నీ తిరిగామండి. అంటే అవుట్లెట్ మాల్ అని చెప్పేసి, ఇంకా పతాయా నైట్ బజార్, ఇంద్రా మార్కెట్, ఇట్లా అన్నీ తిరిగామన్నమాట. షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్ కట్గా వ్లాగ్లోనే చిన్న వాకింగ్ టూర్ లాగా చూపించడానికి ట్రై చేసాము. అది కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ఈ రోజు ఫ్రెష్గా మార్నింగే లేచి చక్కగా కొంచెం బ్రేక్ఫాస్ట్ తిన్నామండి. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఆఫ్ చేసుకున్నాం మేము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి నౌ వీఆర్ గోయింగ్ టు మోస్ట్ ఫేమస్లీ విజిటెడ్ ప్లేస్ ఇన్ పతాయా అనమాట. అదేంటంటే శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అండి. మేము వినడం అయితే చాలా బాగుంటుందని చెప్పేసి విన్నాము. మొత్తం అంతా వుడ్ కార్వర్డ్ స్ట్రక్చర్ ఉంటుందంట. సో ఇప్పుడు మేము బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఇంచుమించు 10:30 అట్లా అవుతుంది. వీఆర్ స్టార్టింగ్. అండ్ అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా ఎలా ఉంది, అందులో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నీ క్లియర్ కట్గా మా కళ్ళతోటి మేము చూసి మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాం. సో లెట్స్ గో. పటాయాకి ఎవరైనా టూరిస్ట్స్ వస్తే డెఫినెట్గా విజిట్ చేసే ప్లేసెస్లో ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఒకటి. ఇక్కడ లైఫ్కి సంబంధించిన రియాలిటీని మనకి వుడ్ కార్వింగ్స్ రూపంలో అర్థమయ్యేలాగా తీర్చిదిద్దారు. అందుకే మేము కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇదే ఎంట్రన్స్ అండి. రీచ్ అయిపోయాం అనమాట శాంక్చురీ ఆఫ్ ట్రూత్ కి. ఇదే ఎంట్రన్స్. చూడండి, లోపలికి వెళ్తున్నాను. సో లోపలికి ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ మ్యూజియం ఏరియా అన్నారు. అండ్ ఇక్కడ కనిపించేది అంతా కూడా పార్కింగ్ అనమాట. మనం యాక్చువల్లీ ఆన్లైన్ బుకింగ్ చేశానండి. ఒక్కసారి టికెట్ తీసుకున్న తర్వాత ఎక్కడ చేశాను ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. అక్కడ ఆన్లైన్ బుకింగ్ కానీ ఏజెంట్ అని రాసింది చూసారు అక్కడ. అక్కడికి వెళ్ళి మనం టికెట్ని క్లెయిమ్ చేసుకుని ఇటు నుంచి ఎంట్రన్స్, ఇటు నుంచి లోపలికి వెళ్ళచ్చు. సో టికెట్ తీసుకున్నానండి. ఇక్కడ కనిపించేది టికెట్ అనమాట. నేను ఆన్లైన్లో బుక్ చేశానని చెప్పాను కదా, అది ఎక్కడ చేశాను ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 40 minutesకి మనకి టూర్ గైడ్ ప్రొవైడ్ చేస్తారంటే, అంటే ఇంగ్లీష్ టూర్ గైడ్ కానీ, జపనీస్, కొరియన్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ టూర్ గైడ్స్ ఉన్నాయి. నేను వచ్చింది ఏంటంటే 11:05కి వచ్చాను. 11:20కి టూర్ గైడ్ ఉంది. సో లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి టూర్ గైడ్ అటెండ్ అయిన తర్వాత మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం పాస్పోర్ట్స్ తెచ్చుకోవాలండి, అది మాత్రం మర్చిపోకండి. పాస్పోర్ట్స్ తెచ్చుకుని మమ్మల్ని అయితే చూడలేదు, కానీ అక్కడ బోర్డు పెట్టారు ఆన్లైన్ టికెట్స్ అందరూ కూడా పాస్పోర్ట్స్ తెచ్చుకోవాలని. సో అప్పుడప్పుడు మిమ్మల్ని ఏమైనా టెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. సో కంపల్సరీగా పాస్పోర్ట్ తెచ్చుకోండి. సో ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నా వెనకాలంతా కనిపించేది ఎంట్రన్స్. నేను లోపలికి వెళ్ళి ఒకసారి టూర్ గైడ్ని కలిసిన తర్వాత ఐ విల్ గివ్ యూ ది అదర్ ఇన్ఫర్మేషన్. అక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా సముద్రము. అక్కడే మనకి వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఒకసారి వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఏ టైంకి ఏ లాంగ్వేజ్ గైడ్ ఉన్నారో ఆ గైడ్ వస్తాడు, మిమ్మల్ని తీసుకుని లోపలికి వెళ్తారు. కంప్లీట్గా గైడెడ్ టూర్ 1 hour ఉంటుంది. ఆ 1 hour టూర్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినంతసేపు మీరు లోపల తిరగచ్చు. అండ్ టికెట్ ఉంది చూసారా, ఇది లూజ్ చేసుకోకూడదు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా మ్యూజియం టూర్ షెడ్యూల్ ఇచ్చారు చూడండి, ఏ లాంగ్వేజ్కి ఏ టైము అని. సో అరబిక్ 1:30కి, కొరియన్ 12:20కి, చైనీస్ 11:10కి, ఇంగ్లీష్ 11:20కి, రష్యన్ 11:30, జపనీస్ 1:35. సో ఇలాగా అన్నీ ఉంటాయన్నమాట. చూసారా,
అది వ్యూ పాయింట్, అదే మనకి శాంక్చురీ ఆఫ్ ట్రూత్. దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ లో అడుగుపెట్టిన మినిట్ నుండే మాకు ఈ ప్లేస్ బాగా నచ్చేసింది. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, గ్రీనరీ, ఇంకా సీ ఒడ్డున ఉన్న ఈ వండర్ఫుల్ వుడెన్ స్ట్రక్చర్ ని చూస్తూ ఎన్ని గంటలన్నా గడిపేయచ్చు. అసలు ఫొటోస్ లో చూసిన దానికంటే రియల్ గా ఇంకా బాగుంది ఈ ప్లేస్. ఓషన్ నుండి వచ్చే కూల్ బ్రీజ్, స్వచ్ఛమైన గాలి ఈ ప్లేస్ ని మరింత అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. సో ఇదే అండి శాంక్చురీ ఆఫ్ ట్రూత్. చూడండి మొత్తం వుడెన్ స్ట్రక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా చాలా అమేజింగ్ గా ఉందండి. కరెక్ట్ గా సముద్రపు ఒడ్డున కట్టారు. ఎంత అల్టిమేట్ గా ఉంది చూసారా. ఇప్పుడు యాక్చువల్లీ చైనీస్ లాంగ్వేజ్ టూరిస్ట్ని తీసుకెళ్తున్నారు. అలాగే నెక్స్ట్ మన ఇంగ్లీష్ వస్తుంది అనమాట. సో వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూసారా ఇంగ్లీష్కి. 11:20కి స్టిల్ 11:15 అయింది. అమేజింగ్ గా ఉందండి, అమేజింగ్ గా ఉంది అసలు. సో ఇది వచ్చేసి 1981 ఆ టైమ్స్ నుంచి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారండి. కన్స్ట్రక్షన్ ఇప్పటికీ కూడా అవుతూనే ఉంది. మీరు అక్కడ చూస్తే కనుక కొన్ని చోట్ల చూడండి ఇంకా వుడ్ కార్వింగ్స్ చేస్తూనే ఉన్నారు. సో అప్పటి నుంచి ఇంచుమించు 40 years పైనుంచి ఇది నడుస్తూ ఉందన్నమాట. అయినా కూడా టూరిస్టులను అలౌ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక చిన్న హ్యాట్స్ లాంటివి ఇచ్చేవాళ్ళంట, ఇచ్చి లోపలికి అలౌ చేసేవాళ్ళు అనమాట. సో దట్ ఏదన్నా డ్యామేజ్ అయితే దెబ్బ తగలకుండా ఉండాలని చెప్పేసి. బట్ అంత డీటెయిలింగ్ ఉంటే అన్ని ఇయర్స్ పడుతుందండి కన్స్ట్రక్షన్ చేయడానికి. నిజంగా ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు అర్థమవుతుంది అనమాట. దూరం నుంచి కూడా ఆ ఆర్కిటెక్చర్, వుడ్ కార్వింగ్స్ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయండి. అంటే ఈవెన్ కళ్ళు, ముక్కు, చెవులు అలాంటివి కూడా ఇంత దూరానికి కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంత డీటెయిల్డ్ గా చేశారు. అండ్ లోపలికి వెళ్ళి చూస్తాము వాళ్ళు ఎలా చేశారు. ఇక్కడ ఎటువంటి నెయిల్స్, మేకులు అలాంటివి కూడా వాడండి. ప్యూర్ వుడ్ తోటే అటాచ్మెంట్స్ చేశారంట. అది ట్రెడిషనల్ థాయ్ టెక్నిక్ అంటండి. అండ్ టీక్ వుడ్, థాయ్ టీక్ వుడ్, రకరకాల కంట్రీస్ నుంచి తెప్పించిన టీక్ వుడ్ తోటి ఇదంతా కూడా డిజైనింగ్ చేయించారు. సో మేమైతే ఎగ్జైటెడ్ గా ఉన్నాం. లోపలికి వెళ్ళి ఏముందో చూద్దామని చెప్పేసి. అసలు ఎలాంటివి ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాం. నాకు తెలిసి మాట్లాడడానికి కుదురుతుందో లేదో తెలియదండి. బట్ డీటెయిల్ గా చూసి మీకు మా కళ్ళతో చూసి మీకు కళ్ళకు కట్టినట్లు చూపించడానికి చాలా ట్రై చేస్తాం. టూరిస్టులకి శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఇంట్రడక్షన్ ఇస్తూ గైడెడ్ టూర్ 45 minutes నుంచి 1 hour వరకు ఉంటుందని, ఆ తర్వాత ఈవినింగ్ 6 PM వరకు ఈ ప్లేస్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చని గైడ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో కిందకి దిగుతున్నాం అండి. కిందకి చాలా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లంతా దిగి కిందకి వెళ్ళాలన్నమాట. మా 11:20కి ఇది స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఈ టూర్ కోసం, ఇంగ్లీష్ టూర్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అందుకని ఫస్ట్ బ్యాచ్ ని పంపించేశారు. మేము సెకండ్ బ్యాచ్ అనమాట. మెల్లగా వెళ్తున్నాము. చూడొచ్చు ఇవన్నీ మెట్లు. మంచి ఫారెస్ట్ లోంచి కిందకి వెళ్తున్న మంచి వైబ్ క్రియేట్ చేశారండి. చాలా చాలా అమేజింగ్ గా ఉంది. ఒక పైనుంచి అయితే ఒక 40-45 మెట్లు దిగాలి కిందకి. చూడండి కింద వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ గైడ్ అన్నమాట వెయిట్ చేస్తున్నారు మన కోసం. కిందకి దిగిన తర్వాత మనల్ని కూడా తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ హెల్మెట్ వేసుకొని వెళ్ళాలంటే. లోపల వర్క్ జరుగుతుంది. ఎవరికి ఏం కాకుండా ఉండడం కోసం కంపల్సరీగా హెల్మెట్ వేసుకుని వెళ్ళాలి. చూడొచ్చు ఇదంతా కూడా కిందకి దిగిన తర్వాత ఇలా ఉందన్నమాట. అండ్ ఇటువైపు వెళ్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ కన్స్ట్రక్షన్ ని 1981లో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి నెమ్మదిగా కన్స్ట్రక్షన్ చేస్తూ వచ్చారు. అఫీషియల్ డేటా ప్రకారం 2025కి ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఈ టెంపుల్ డిజైన్ కి ఆయుతయ కింగ్డమ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అలాగే హిందూ ఇంకా బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ ని కూడా ఈ డిజైన్ లో ఉపయోగించారు. మనం మ్యూజియంలోకి వెళ్లే ముందు ఇలా వుడ్ కార్వింగ్ చేస్తున్న ఆర్కిటెక్ట్స్ కనిపిస్తారు. అసలు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కి ఏ టెక్నిక్స్ వాడారో ఈ ప్లేస్ లో మనం లైవ్ గా చూడొచ్చు. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ గైడెడ్ టూర్ స్టార్ట్ అయింది. ముందుగా మనం కార్వింగ్ వర్క్ షాప్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడున్న ఆర్టిస్ట్స్ కంప్లీట్ గా కార్వింగ్ టెక్నిక్స్ గురించి ట్రైన్ అయ్యి ఉంటారు. మెయిన్ ఆర్టిషియన్ అలొకేట్ చేసిన వర్క్ ని ఈ ట్రైనర్ ఆర్టిస్ట్స్ కంప్లీట్ చేస్తారు. డే టు డే ఎవరి వర్క్ ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఇక్కడున్న మిషన్ వుడ్ ని కట్ చేశాక థీమ్ ప్రకారం అవసరమైన స్ట్రక్చర్స్ ని డిజైన్ చేస్తారు. ఆ తర్వాత రకరకాల ఆర్టిస్ట్స్ కార్వింగ్ స్టార్ట్ చేస్తారు. విమెన్ ఆర్టిస్ట్స్ మైన్యూట్ డీటెయిల్డ్ కార్వింగ్స్ చేస్తే, మెన్ ఆర్టిస్ట్స్ వాటి అసెంబ్లీ ఇంకా స్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండేలాగా చేస్తారు. ఇలా కొన్ని వందల ఆర్టిస్ట్స్ కష్టపడి ఈ ప్లేస్ ని ఇంత అందంగా కనిపించేలాగా తీర్చిదిద్దారు.
నెక్స్ట్ ఈ మ్యూజియంని డిజైన్ చేసిన థాయ్ బిజినెస్ మ్యాన్ లేక్ విరియాఫన్ గురించి చిన్న గ్లిమ్స్ ఇస్తారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అని కూడా పిలుస్తారు. దీనితో పాటు బ్యాంకాక్లో ఉన్న ఏన్షియంట్ సిటీని ఇంకా ఇరావన్ మ్యూజియంని కూడా ఈయనే డిజైన్ చేశారు. చిన్నప్పటి నుండి థాయ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి థాయిలాండ్ కల్చర్ని ప్రిజర్వ్ చేయాలని ఈ కన్స్ట్రక్షన్స్ని ఆయన డిజైన్ చేశారు. ఈ నిర్మాణాల్లో థాయ్ టెక్నిక్స్ని, కల్చరల్ ఎలిమెంట్స్ని ఎక్కువగా ఉపయోగించారు. ఇక్కడ మీరు చూస్తుంది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ రెప్లికా. అసలు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వుడ్ని ఎలా చేశారు అన్ని దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనా ఆర్ట్ వర్క్ ముందు రెప్లికా మీద ఎలా ఉంటుందో చూసాకే మెయిన్ కార్వింగ్ మొదలు పెడతారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్లో ఎటువంటి మెటల్ నెయిల్స్ వాడలేదు. కేవలం ఇనీషియల్గా కార్వింగ్స్ని అసెంబుల్ చేయడానికి మాత్రమే నెయిల్స్ వాడతారు. తర్వాత మెయిన్ మ్యూజియంలో ఫిక్స్ చేసేటప్పుడు ఓన్లీ వుడెన్ నెయిల్స్ తోటి ఇంకా ట్రెడిషనల్ వుడ్ బైండింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ గైడ్ మనకి కన్స్ట్రక్షన్లో వాడిన వుడెన్ నెయిల్స్ని, ఫ్లోరింగ్కి వాడిన ల్యాబ్ జాయింట్ టెక్నిక్ని, ఇంకా కాలమ్స్ని బిల్డ్ చేయడానికి వాడిన టెక్నిక్స్ని చూపిస్తారు. ఇప్పుడు వర్క్షాప్ నుండి మెయిన్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. ఈ మ్యూజియంని సపోర్ట్ చేయడానికి టోటల్గా 170 కాలమ్స్ ఉంటాయి. అలాగే ఈ మ్యూజియం లోపల 2115 స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో నిర్మించబడింది. దీని కన్స్ట్రక్షన్కి టీక్ వుడ్, రెడ్ వుడ్ ఇంకా బర్మా వుడ్ యూజ్ చేశారు. ఈ మ్యూజియం అన్ని డైరెక్షన్స్ నుంచి యూనిఫామ్గా ఉంటుంది. అలాగే 4 డైరెక్షన్స్లో ఓపెన్గా ఉంటుంది. ఒక్కొక్క సైడ్ 100 మీటర్స్ లెంగ్త్ ఉంటుంది. ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ రకరకాల కల్చర్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని నిర్మించబడింది. ఇండియన్, చైనీస్, థాయిలాండ్ ఇంకా బుద్ధిస్ట్ కల్చర్ని ఎక్కువగా మనకి ఈ ఆర్ట్ వర్క్లో కనిపిస్తాయి. అందుకే దీనిని కాంటెంపరీ ఆర్ట్ వర్క్ అని అంటారు. అలాగే మ్యూజియం టాప్ పార్ట్ కింగ్స్ రాయల్ ప్యాలెస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని డిజైన్ చేశారు. ఈ మ్యూజియం మీకు 3 కలర్స్లో కనిపిస్తుంది. రెడ్ కలర్లో కనిపించేది ఫ్రెష్గా అసెంబుల్ చేసిన ఆర్ట్ వర్క్. గ్రీన్ కలర్లో కనిపించేది వుడ్ని టెర్మైట్ నుండి ఇంకా ఫంగస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కెమికల్ అప్లై చేసిన పార్ట్. లాస్ట్ కనిపించేది గ్రే కలర్. ఇది శాండ్కి ఇంకా రెయిన్కి ఎక్స్పోజ్ అయిన పార్ట్లో కనిపిస్తుంది. ఈ ప్లేస్ని డిజైన్ చేసిన వ్యక్తి నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ లైఫ్ అన్న ట్రూత్ని చెప్పడానికి వుడ్ని వాడారు. సో టైంతో పాటు ఈ స్ట్రక్చర్లో కూడా చేంజ్ వస్తుంది. ఈ మ్యూజియం కన్స్ట్రక్షన్ 3 లేయర్స్లో ఉంటుంది. ఫస్ట్ పైన ఉండే రూఫ్, ఇది 5 లేయర్స్లో డిజైన్ చేయబడింది. సెకండ్ వచ్చేసి మెయిన్ బాడీ పార్ట్. ఇందులో కాలమ్స్, బాల్కనీస్ ఇంకా విండోస్ ఉంటాయి. ఇంకా అడుగునున్న థర్డ్ పార్ట్ని బేస్ అని అంటారు. ఈ బేస్లో అడుగు భాగం ప్లెయిన్గా ఉంటుంది. ఆ పైన కార్వింగ్స్లో థాయ్ ఫోక్ స్టోరీస్ని ప్రతిబింబించేలాగా కార్వింగ్స్ చేశారు. థాయిలాండ్ కల్చరల్ ఫెస్టివల్స్ని, యానిమల్స్ ఇంకా న్యాచురల్ ఎలిమెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్లో ప్రతి కోణంలో ఉన్న చిన్న చిన్న కార్వింగ్స్కి కూడా ఇన్డెప్త్ మీనింగ్ ఉంటుంది. థాయ్ పీపుల్ లైఫ్ స్టైల్ అండ్ ట్రెడిషన్స్ని మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. అందుకే ఈ ప్లేస్ అంత ప్రాచుర్యాన్ని పొందింది. కంప్లీట్ హ్యాండ్మేడ్ డిజైన్స్తో, డీటెయిల్డ్ వర్క్స్తో ఉన్న ఈ మాస్టర్ పీస్ ప్రపంచ నలుమూలల్లో ఉన్న టూరిస్ట్ని ఆకట్టుకుంటోంది. థాయ్ కల్చర్కి ట్రెడిషన్సే పునాది కాబట్టి బేస్ పార్ట్లో థాయ్ మోటివ్స్ని ఎక్కువగా వాడారు. మీరు చూసుకుంటూ పోతే డీటెయిల్డ్ స్టోరీ లాగా మొత్తం అర్థమవుతుంది. ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక థీమ్ తీసుకుని దానికి సంబంధించిన డిజైన్స్ని ఇంట్రికేట్గా కార్వింగ్ చేశారు. అసలు ఈ మ్యూజియం మెయిన్ పర్పస్ మనం ఎవరు, ఎక్కడ నుండి వచ్చాము, ఎలా జీవనం సాగించాము, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అర్థమయ్యేలాగా స్టోరీస్ని ఇన్వైట్ చేశారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మనిషికి వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ పెరిగిన వాతావరణం బట్టి డిపెండ్ అవుతుంది. అందుకే ఈ మ్యూజియంలో మనకి మంచి చెడు అన్నీ చూపిస్తారు. వాటిని చూసిన తర్వాత మనకి ఏది కరెక్ట్ మార్గం, ఏది నిజం అన్నీ అర్థం అవ్వాలని ఈ మ్యూజియంని క్రియేట్ చేశారు. అందుకే దీనిని శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అని పిలుస్తారు. ప్రతి దానికి గుడ్ సైడ్ అండ్ బ్యాడ్ సైడ్ ఉంటుంది. మంచి వైపు ఉంటే ఎలా ఉంటుంది, చెడు వైపు ఉంటే ఎలా ఉంటుంది అన్నది బొమ్మల రూపంలో ఇలా బేస్మెంట్ పై డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేది మెయిన్ బాడీలో ఉన్న బాల్కనీ. ఇక్కడ బాల్కనీస్ లోపల స్ట్రక్చర్లోకి లైట్ ఇంకా ఎయిర్ ఫ్లో ఉండడానికి డిజైన్ చేశారు. ఈ బాల్కనీస్కి కూడా చక్కటి మోటివ్స్తో కార్వింగ్స్ చేశారు. వీటికి ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్ స్టైల్ ఫాలో అయ్యారు.
బాల్కనీ డిజైన్స్లో ఎక్కువగా ఫ్లవర్స్ ఇంకా న్యాచురల్ ఎలిమెంట్స్ని వాడారు. అవి పీస్ అండ్ క్రియేటివిటీకి నిదర్శనం అని వాటిని ఉపయోగించారు. ఈ పర్టికులర్ బాల్కనీ నుండి పిక్చర్స్ కూడా బాగా వస్తాయని చెప్పేసి మాకు గైడ్ చెప్తున్నారు. ఇంకెప్పుడు మెయిన్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మనకి ఐరావతంపై కూర్చుని ఉన్న ఇంద్రుడి స్టాచ్యూ కనిపిస్తుంది. బుద్ధిస్ట్ ట్రెడిషన్ ప్రకారం ఇంద్రాని లీడర్ ఆఫ్ గాడ్స్ గా బిలీవ్ చేస్తారు. అందుకే దానిని ఇక్కడ కార్వింగ్ చేశారు. ఇక్కడే మనం రూఫ్ టాప్ పై 4 ఫేస్ బ్రహ్మ స్టాచ్యూని కూడా చూడొచ్చు. ఇది పేరెంట్స్, టీచర్స్, కింగ్ ఇంకా యూనివర్స్ ని రిప్రజెంట్ చేస్తున్న 4 సైడ్స్ లాగా కూడా భావిస్తారు. ఈ ఐకానిక్ బ్రహ్మ స్టాచ్యూని మీరు చాలా పిక్చర్స్ లో కూడా చూసే ఉంటారు. ఇది హోలిస్టిక్ వ్యూని కూడా సిగ్నిఫై చేస్తుంది. అంటే ఏదైనా విషయాన్ని అన్ని కోణాల్లో ఆలోచించాకే అది కరెక్టా రాంగా అని మనం తెలుసుకోవచ్చు అన్న మీనింగ్ వచ్చేలాగా ఈ స్టాచ్యూని నిర్మించారు. ఇక్కడ ఎలివేటర్ కూడా ఉడెన్దే ఉంటుంది. దీనిని కన్స్ట్రక్షన్ మెటీరియల్ క్యారీ చేయడానికి ఇంకా సీనియర్ సిటిజన్స్ కోసం వాడతారు. ఇప్పుడు మనం ఇక్కడున్న స్టైర్స్ ద్వారా మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం 7 ట్రూత్స్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకోవచ్చు. కార్వింగ్స్ రూపంలో అన్నిటిని కూడా మనకు చక్కగా అర్థమయ్యేలాగా లోపల మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడ ఫెంగ్షీ ప్రకారం ఎగ్జిట్ ఓషన్ వైపు ఉండకుండా ఎంట్రీ పాయింట్ ఓషన్ కి ఆపోజిట్ వెళ్లేలాగా ఉండాలని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎంట్రీ పెట్టారు. ఎందుకంటే ఎగ్జిట్ అయ్యి ఓషన్ లోకి వెళ్తే అది లైఫ్ ఎండ్ స్టేజ్ అని కొన్ని కల్చర్స్ లో నమ్ముతారు. ఇక్కడ మనకి మళ్ళీ రూల్స్ ఆఫ్ మ్యూజియం గురించి గుర్తు చేస్తారు. రూల్ నెంబర్ 1, మ్యూజియం లోపల ఇంకా ఆర్ట్ వర్క్ అవుతుండడం వలన కంపల్సరీగా అందరూ హెల్మెట్స్ ధరించాలి. రూల్ నెంబర్ 2, మ్యూజియం లోపల కొన్ని కల్చరల్ ఇంకా గాడ్స్ కి సంబంధించిన ఐడల్స్ ఉండడం వలన డీసెంట్ క్లోతింగ్ ఉండాలి. రూల్ నెంబర్ 3, నో ఫుడ్స్ అండ్ లిక్విడ్స్ అలౌడ్. ఎందుకంటే మ్యూజియం వుడెన్ స్ట్రక్చర్ కాబట్టి పాడయ్యే అవకాశం ఉంటుందని. రూల్ నెంబర్ 4, నో స్మోకింగ్ అలౌడ్. ఎందుకంటే ఇది కంప్లీట్లీ వుడెన్ స్ట్రక్చర్ కాబట్టి ప్రమాదం అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ రూల్ పెట్టారు. ఇంకా లాస్ట్ పాయింట్, మ్యూజియం టూర్ అయ్యాక మనకి సంబంధించిన బిలాంగింగ్స్, సెల్ ఫోన్ ఇంకా వాల్యుబుల్స్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా వస్తువు మిస్ అయితే అది మ్యూజియం బాధ్యత కాదు. సో అన్ని పాయింట్స్ని ఇంకా గైడ్ లైన్స్ని ప్రాపర్గా చెప్పిన తర్వాత మనల్ని మ్యూజియం లోపలికి తీసుకెళ్తారు. మ్యూజియం ఎంటర్ అయ్యేటప్పుడు ఉండే ఈ స్టేర్స్ మీద ఆక్వాటిక్ క్రీచర్ మోటివ్స్ని ఎక్కువగా కార్వింగ్ చేశారు. అవి సముద్రపు అలలకు ఎదురీది వెళ్తున్నట్టు ఉంటాయి. అలాగే మనం కూడా సోషల్ ప్రెషర్స్ ఇంకా ట్రెండ్స్ని ఎదురీది ట్రూత్ ఆఫ్ లైఫ్ని మర్చిపోకుండా రీచ్ అవ్వాలన్న మీనింగ్ తోటి ఈ స్టేట్స్ మీద ఆక్వాటిక్ క్రీచర్స్ని పెట్టారు. ఇప్పుడు మనం మెయిన్ మ్యూజియం లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఈ పర్టికులర్ కార్నర్లో ఫస్ట్ ట్రూత్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుంటాం. అంటే మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము అన్న ట్రూత్ని మనకి ఈ కార్వింగ్స్ ద్వారా వాళ్ళు తెలియజేశారు. మనం ఎక్కడ పుట్టినా, మనది ఏ రిలీజియన్ అయినా, మనం ధనవంతులమైనా పేదవాళ్ళమైనా అల్టిమేట్లీ అందరం 4 బేసిక్ ఎలిమెంట్స్ భూమి, నీరు, గాలి, నిప్పు వీటితోటి చేయబడతాం. అందుకే ఇక్కడ గాడ్ ఆఫ్ ఎర్త్, వాటర్, విండ్ అండ్ ఫైర్ అని 4 వైపులా స్టాచ్యూస్ ఉంటాయి. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ అండ్ రెస్పెక్ట్ ఉండాలి అన్నది ఈ ఫస్ట్ ట్రూత్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు థర్డ్ ట్రూత్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. మ్యూజియం సెంటర్లో బుద్ధుడి అవశేషాలను భద్రపరిచిన ఒక మండపం ఉంటుంది. ఇది ఎండ్ ఆఫ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. దీని వెనకాలన్న కాన్సెప్ట్ వీఆర్ బార్న్ టు డై అని. ఈవెన్ బుద్ధుడు కూడా డెత్ని ఎస్కేప్ అవ్వలేదు, కానీ ఆయన టీచింగ్స్ మాత్రం ఇప్పటికీ నిలిచిపోయాయి. మనం ఏ రిలీజియన్కి చెందినా, రిచ్ అయినా పూర్ అయినా మనకి డెత్ తప్పదు. మన ఫిజికల్ బాడీకి డెత్ ఉంటుంది, కానీ మన యాక్షన్స్ మంచి అయినా చెడు అయినా అవి కలకాలం నిలిచిపోతాయి. అందుకే బ్రతికి ఉన్నప్పుడు డిజైర్స్ని పక్కన పెట్టి గుడ్ ఇంటెన్షన్స్ అండ్ యాక్షన్స్ తోటి లైఫ్ని లీడ్ చేయాలి. అందుకే ఈ మండపం బయట రకరకాల కార్వింగ్స్తో డెకరేట్ చేశారు. ఎందుకంటే వరల్డ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. మండపం లోపల మాత్రం ప్లెయిన్గా ఉంచారు. ఎందుకంటే పుట్టేటప్పుడు ఏమీ లేకుండా వస్తాం, అలాగే చనిపోతూ ఏమీ తీసుకెళ్ళలేం. ఈ ఫ్యాక్ట్ని ఈ కార్వింగ్స్ రూపంలో, ఈ మండపం రూపంలో మనకి అర్థమయ్యేలాగా చెప్పారు. ఇప్పుడు మనం ఫోర్త్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకుందాం. ఇదే శాంపుల్స్ ఆఫ్ సివిలైజేషన్. ఇక్కడ కొంతమంది గ్రేట్ ఇండివిజువల్స్ వాళ్ళ ఫిలాసఫీస్ ద్వారా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని కార్వింగ్స్ రూపంలో తెలియజెప్తారు. వాళ్ళ ఫాలోవర్స్ ఆ ఫిలాసఫీస్కి ప్రభావితం అయ్యి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్కి ఆ విలువల్ని నేర్పి గ్రేట్ సివిలైజేషన్స్ డెవలప్ అయ్యేలాగా ఎలా చేశారో అన్నది ఇక్కడ స్టోరీస్ రూపంలో మనకి కార్వింగ్స్ లాగా వాళ్ళు చేశారు. వాళ్ళకి సంబంధించిన స్టాచ్యూస్ని ఈ ప్లేస్లో మనం చూస్తాం.
నేచర్ తోటి హార్మోనీతో ఎలా ఉండాలి, అలాగే సొసైటీలో మోరల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ని రెస్పెక్ట్ చేస్తూ పూర్వీకులను వాళ్ళ కస్టమ్స్ని ఫాలో అయితే ఎలాంటి మంచి జరుగుతుందో ఇక్కడ స్టోరీస్ రూపంలో మనకి చెప్పారు. అలాగే మర్సీ ఇంకా సాక్రిఫైస్ యొక్క ఇంపార్టెన్స్ని కూడా చాటి చెప్పారు. ఇంకా బాంగ్ జియాన్ గువో హై, ఇదొక పాపులర్ చైనీస్ సామెత. ప్రతి మనిషిలోనూ యూనిక్ ఎబిలిటీస్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేసి అనుకున్న గోల్ ఎలా రీచ్ అవ్వచ్చు అన్న మోటివేషన్ని కూడా ఇక్కడ స్టోరీ రూపంలో కవర్ చేశారు. ఫోర్త్ ట్రూత్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పుకోవాలంటే మనం పూర్వీకుల ప్రిన్సిపల్స్ని, కస్టమ్స్ని, మంచిని ఫాలో అయితే గ్రేట్ సివిలైజేషన్స్ ఎలా ఫామ్ అయ్యాయో మనకి ఎగ్జాంపుల్స్ చూపించారనమాట. సో వీటి నుంచి మనం నేర్చుకుని మనం కూడా అలాంటివి ఫాలో అయితే ఫ్యూచర్ తరాలు అవి నేర్చుకుని గ్రేట్ సివిలైజేషన్స్ ఫామ్ అవుతాయి అన్నది ఈ ట్రూత్. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రూత్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. అదే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ సెగ్మెంట్లో పిల్లర్స్ మీద ఉన్న స్టోరీస్ ద్వారా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవచ్చు. మనం ఉండే కంపెనీతో మన పర్పస్ లైఫ్ ముడిపడి ఉంటుంది. మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి దారిలో నడిచి మంచిని ఆకట్టుకుని నాలెడ్జ్ని సంపాదించి ఆ నాలెడ్జ్ని అప్లై చేసి సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటాం. అదే చెడు సావాసం చేస్తే అంతా చెడులోనే ఉంటాం. అందుకే మంచి మార్గంలో ఉండి పిల్లలకి మంచి విలువలు నేర్పి ఆనెస్ట్గా ఉండి హ్యూమిలిటీ తోటి ఉంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అచీవ్ చేసినట్లే అన్నది ఈ ఫిఫ్త్ ట్రూత్ ఆఫ్ లైఫ్. ఈ సెగ్మెంట్లోనే హిందూ గాడ్స్ విష్ణుమూర్తి ఇంకా గణేష స్టాచ్యూస్ని కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కిడ్స్ పేరెంట్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలి, వాళ్ళ దగ్గర నుండి ఎంత నేర్చుకోవచ్చు అన్న కాన్సెప్ట్ పై కూడా కార్వింగ్స్ చూస్తాము. ఇంకా గుడ్ సొసైటీతో ఉంటే గుడ్ ఇంటెన్షన్స్ ఉంటాయి, మంచి అలవాట్లు వస్తాయి అన్న విషయంపై కూడా స్టోరీ రూపంలో కార్వింగ్స్ చెక్కారు. ఇక్కడే హిందూ గాడ్ శివ స్టాచ్యూని కూడా మనం చూస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సెల్ఫ్ సఫిషియన్సీ. ఒక ఫార్మర్ నేచర్ తోటి కలిసి ఉండి తనకి కావాల్సింది సంపాదించుకుని ఆనందంగా ఎలా ఉంటాడో ఇక్కడ మనం చూస్తాం. అతను నేచర్ని ఎలా రెస్పెక్ట్ చేస్తాడో ఈ స్టాచ్యూలో మనం చూడొచ్చు. అందుకే ఇక్కడ రైతు, పంటలు, చెట్లు, చేమలు కనిపించేలాగా కార్వింగ్ చేశారు. ఇంకా భార్యాభర్తల రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఎలా జీవనం సాగించాలి అన్న కాన్సెప్ట్ తోటి కూడా ఇక్కడ కార్వింగ్స్ చూస్తాం. ఇంకా పిల్లలు ఓల్డేజ్ పేరెంట్స్ని ఎంత కేర్ తోటి చూసుకోవాలి అన్నది తెలియజేసే కార్వింగ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ పేరెంట్స్నే కాదండి, సొసైటీకి కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి అన్న పర్పస్ని మనకి ఈ కార్వింగ్స్ రూపంలో చూపించారు. ఈ సెగ్మెంట్లోనే మనం సిక్స్త్ ట్రూత్ ఆఫ్ లైఫ్ని కూడా చూస్తాం. అదే సొసైటీ ఈజ్ ఏ టూ సైడెడ్ కాయిన్ అని తెలుసుకుంటాం అన్నమాట. పిల్లర్స్ లోపల భాగంలో గుడ్ సోషల్ లైఫ్ గురించి కార్వింగ్స్ ఉంటాయి. అలాగే బయట భాగంలో బ్యాడ్ సోషల్ లైఫ్కి సంబంధించిన కార్వింగ్స్ ఉంటాయి. సరిగ్గా ఆపోజిట్స్ గురించి మనకి ఇక్కడ చెప్తారు. అంటే జెనరాసిటీకి ఆపోజిట్ సెల్ఫిష్నెస్ కదండి, అలాగే పొలైట్నెస్కి ఆపోజిట్ అరోగెన్స్ కదా. ఇలా ఆపోజిట్స్ని మనకి కార్వింగ్స్ రూపంలో ఇక్కడ చక్కగా పిల్లర్స్ మీద డిజైన్ చేశారు. సో ఈ సిక్స్త్ ట్రూత్ ద్వారా మనం సొసైటీకి మంచి చెడు అన్న 2 కాయిన్స్ ఉంటాయని చెప్పేసి తెలుసుకుంటాం. మనం ఏ సైడ్ని ఎంచుకుంటామో దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది, అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్కి సంబంధించిన ఫ్యూచర్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ ట్రూత్ ద్వారా అది మనం తెలుసుకుంటాం. ఇంకా ఫైనల్లీ 7th ట్రూత్ ఏంటో తెలుసుకుందామండి. అదే ద బిగినింగ్ ఆఫ్ సొసైటీ. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన కార్వింగ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ సెగ్మెంట్లోనే మనం చూస్తాం. ఫ్యామిలీ ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ కార్వింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుండి వాళ్ళని పెంచి పెద్ద చేసి మంచి చదువు చెప్పించి మంచి విలువలు నేర్పి సొసైటీకి అప్పచెప్తే సొసైటీలో హార్మనీ అండ్ పీస్ ఉంటుందని చెప్పేసి ఈ ట్రూత్ యొక్క మీనింగ్. అన్నీ చూపించి సెకండ్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఏంటో చెప్పడం మర్చిపోయాం అనుకుంటున్నారా? అదే హౌ డూ వీ సర్వైవ్ అండి. దీనికి సంబంధించిన కార్వింగ్స్ ఈ మ్యూజియం మొత్తంలో అక్కడక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఫైనల్లీ మా గైడెడ్ టూర్ కూడా అయిపోయిందండి. ఇక్కడ ఉన్న బుక్లో రివ్యూ రాసి ఏదైనా అమౌంట్ మ్యూజియం డెవలప్మెంట్కి డొనేట్ చేయమంటారు. ఆ తర్వాత మనం ఎంతసేపు కావాల్సి వస్తే అంతసేపు ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది.
మేమైతే తప్పకుండా పతాయా వస్తే ఈ ప్లేస్ ని డెఫినెట్లీ విజిట్ చేయమంటాం. టికెట్ గురించి అస్సలు ఆలోచించకండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఈ సెంటర్ పాయింట్ మీరు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అది 100 మీటర్స్ పైన ఎత్తుందండి. ఒక్క మేకు కూడా కొట్టకుండా ఇంత మంచి వుడెన్ స్ట్రక్చర్ ని ఇలా నిలబెట్టారంటే చాలా గ్రేట్. అసలు మాకైతే నమ్మశక్యం కావట్లేదు అనమాట. హౌ దే బిల్డ్ దిస్ అన్నది మాకు ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా ఇందాక చెప్పాను కదండి, ఇంచుమించు 40 years పైన అయిందండి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి. ఇంచ్ బై ఇంచ్ గ్రాడ్యువల్ గా చేసుకుంటూ వస్తున్నారు అనమాట. స్టార్టింగ్ లో మనం చూసాం కదా, అక్కడ వాళ్ళు ఆర్టిషియన్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు కదా. ఒక స్కల్ప్చర్ తయారు చేయడానికి, ఒక పీస్ ఆఫ్ వుడ్ ని కావ్ చేయడానికి వాళ్ళకి ఒకసారి 2 years పడుతుందంటండి. అండ్ మా సజెషన్ అండి, ఇక్కడికి వస్తే మీరు డెఫినెట్ గా టూర్ గైడ్ ని ఫాలో అయ్యే వెళ్ళండి. లేకపోతే మీ అంతటా మీకు ఇదంతా అర్థం చేసుకున్నది కష్టము. మనం ఆన్లైన్ లో ఎంత రీసెర్చ్ చేసి వచ్చినా మనకు అర్థం కావు, వాళ్ళు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు టికెట్ ప్రైస్ లోనే ఈ ఆడియో టూర్ ని ప్రొవైడ్ చేస్తారనమాట. మనం సెపరేట్ గా గైడ్స్ ని వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయట మనకి కొంతమంది ఉంటారు, రికమెండ్ చేస్తుంటారు మమ్మల్ని పెట్టుకోండి అని చెప్పేసి. వాళ్ళ ట్రాప్ లో అస్సలు పడద్దు. అఫీషియల్ గా ఈ సాంక్చురీ ఆఫ్ ట్రూత్ వాళ్ళే మీకు గైడెడ్ టూర్ ని ఆర్గనైజ్ చేస్తారండి. దీన్ని ఫాలో అవ్వండి, ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ లాంగ్వేజ్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్ అండి. అరబిక్ అని, ఇటాలియన్, కొరియన్, జాపనీస్, ఆబ్వియస్ గా ఇండియన్, హిందీ అవి లేవు, ఇంగ్లీష్ లో పెడుతున్నారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి యూ హ్యావ్ సమ్ ఆర్ ద అదర్, అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ టూర్స్ ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టూర్ 10 o'clock ఒకటి స్టార్ట్ అయిందంటే 10:30కి ఇంకొక టూర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టూర్ లో వాళ్ళకి పీపుల్ ఎక్కువైపోయారు అంటే దే విల్ ప్రొవైడ్ 2 guides అండి. అంటే ఒక గ్రూప్ ని ఒకళ్ళు తీసుకెళ్తారు, ఇంకొక గ్రూప్ ని ఇంకోళ్ళు తీసుకెళ్తారు, అలా పెట్టారు. చాలా ఆర్గనైజ్డ్ గా ఉందండి. అండ్ మేము బుక్ చేసినప్పుడు అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అంటే 500 Thai baht పర్ పర్సన్ పడుతుంది. అండ్ చిన్నపిల్లలకి, మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఏం పడదండి. బట్ 110 meters కన్నా కొంచెం పై ఎత్తుగా ఉంటే వాళ్ళకి మాత్రం వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. అదొకటి చూసుకోవాలి. మేమేం చేసామంటే ఈరోజు మార్నింగ్ బయలుదేరే ముందే klook.com అనే ఒక యాప్ ఉందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు చాలా చాలా అడ్వాంటేజెస్ అది మేము డౌన్లోడ్ చేసుకున్నాము. అండ్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నేను టికెట్స్ బుక్ చేశాను అనమాట. నాకు ఎంత పడింది అంటే అరౌండ్ 450 Thai baht ఎంత పడిందండి నాకు. సో అరౌండ్ 900 Thai baht కి నాకు సంధ్యకి ఇద్దరికి టికెట్స్ వచ్చాయన్నమాట. అంటే మీకు క్లోజ్ టు 100 Thai baht కలిసి వస్తుంది. సో అది చాలా చాలా అడ్వాంటేజ్. దాంట్లో ఆఫర్స్ కూడా అవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. అవి మీరు చూసుకొని బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే సాంక్చురీ ఆఫ్ ట్రూత్ టికెట్ తో పాటు ఇంకొక టికెట్ అంటే కాంబో టికెట్స్ కూడా కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్నా మీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. ఇక్కడికి వచ్చి తీసుకుంటే మాత్రం మీకు కొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాప్స్ అండి. క్లూక్ ఒకటి అనేది నా ఫేవరెట్. అది కాకుండా గెట్ యువర్ గైడ్ అని ఇంకొకటి ఉంది. సో ఇలాంటివి 2-3 యాప్స్ ఉన్నాయి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ డూ ఇట్. అండ్ ఇందాక సంజయ్ చెప్పినట్టు ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యాడ్ అండి. అంటే వుడ్ తోటి ఇంత బ్యూటిఫుల్ కార్వింగ్స్, ఒకసారి చూపించండి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తున్నారంటే దీన్ని ప్రాబ్లీ కంప్లీట్ అవడానికి నాకు తెలిసి ఇంకొక 4-5 ఏళ్ళు ఈజీ పడుతుంది సార్, ఇంకా ఎక్కువనే పట్టొచ్చు కూడా. బట్ ఒక్కసారి ఊహించండి, సముద్రం ఒడ్డున ఒక ఈ శాండ్ మీద కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా చాలా అమేజింగ్. అండ్ ఇట్ హ్యాస్ దీని మీద ఉన్న స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అంటే ఇట్ రిజంబల్స్ మోస్ట్లీ థాయ్ కల్చర్ ని, అలాగే ఇండియన్ కల్చర్ ని, అలాగే చైనీస్ కల్చర్ ని, 3 cultures ని మిక్స్ చేసి క్రియేట్ చేశారు అనమాట. మీకు ఇందాక గైడ్ లో చూపించాను కదా, వాళ్ళు చూపిస్తుంటే డిఫరెంట్ 7 ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ట్రూత్స్ ఆఫ్ లైఫ్ అనేది డిపిక్ట్ చేశారు. హోప్ఫుల్లీ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. వీ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. మేమైతే అండి ఫస్ట్ ఇక్కడ రాకముందర ఇది ఒక టెంపుల్ ఏమో అనుకున్నామండి. అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ని పెట్టి ఒక టెంపుల్ స్ట్రక్చర్ లా కట్టారేమో అనుకున్నాము. బట్ మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇది ఒక మ్యూజియం అండి. ఆ మ్యూజియంలో మన జీవిత సత్యాలు, మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచే మనకి మహాభారతం, రామాయణం, ఈ కథలన్నీ చెప్పి నేర్పిస్తారు కదా, అలాంటి జీవిత సత్యాలన్నిటినీ నేర్పిస్తున్నారండి సింపుల్ ఫామ్ లో. అంటే ఇట్లా కార్వింగ్స్ రూపంలో స్టోరీస్ లాగా రిక్రియేట్ చేశారనమాట మొత్తం అంతా కూడా. అంటే మీకు ఒక లైఫ్ సైకిల్ కనిపిస్తుందండి. మనిషి ఎందుకు పుట్టాడు, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఒక వైఫ్ హస్బెండ్ కి ఎలా సపోర్ట్ చేయాలి, ఒక హస్బెండ్ వైఫ్ కి ఎలా సపోర్ట్ చేయాలి, పిల్లల ఎదుగుదలకి మనం ఎలా సహకరించాలి, అల్టిమేట్లీ ఫ్యామిలీ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్, ఆ ఫ్యామిలీ
వాల్యూస్ మన పిల్లలకి ఇస్తే అది ఫ్యూచర్ జనరేషన్స్ కి క్యారీ అవుతుంది. అలాగే మన పూర్వీకులు మనకిచ్చారు, మనం మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వాలి. ఎంతసేపు మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల వెళ్ళకూడదు. అవి మనము ఆఫ్టర్ డెత్ మనతో ఉండవు. సో మనతో ఉండేవి ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూస్ మన పిల్లలు క్యారీ చేస్తే ఫర్దర్ జనరేషన్స్ కి వెళ్తాయి కదండి. ఆ వాల్యూస్ ఆర్ సో ఇంపార్టెంట్. డూయింగ్ గుడ్ థింగ్స్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్ అన్న కాన్సెప్ట్ ని వీళ్ళు మనకి మన బ్రెయిన్స్ లోకి ఎక్కించడానికి ట్రై చేస్తారనమాట. సో అలా మన పెద్దవాళ్ళు మనకి నేర్పించిన వాల్యూస్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి తీసుకెళ్ళాలి. అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా ముందర జనరేషన్స్ కి క్యారీ చేయాలి. ఆ మంచితనం అన్నది, హ్యూమానిటీ అన్నది స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడే ప్రపంచం బాగుంటుంది అన్న ఒక్క సింగిల్ ట్రూత్ అండి మనం మర్చిపోకుండా ఉండాలి. అదే మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. అదే ఇక్కడ ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ రూపంలో మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. సో ఇదైతే మాకు చాలా నచ్చిందండి. వుడ్ తోటి ఇంత అద్భుతమైన కట్టడాన్ని వాళ్ళు అసలు ఎలా కట్టారో ఆశ్చర్యంగా ఉందన్నమాట. అండ్ ఒక్క మేకు కూడా వాడలేదండి. ఇక్కడ చూడండి, వీటన్నిటికీ కూడా దే హ్యావెంట్ యూజ్ ఎ సింగిల్ నెయిల్. ఈవెన్ ఫ్లోర్ అతుకు పెట్టడానికి, వాల్స్ కట్టడానికి వాళ్ళు ఏమేమి టెక్నిక్స్ వాడారన్నది కూడా మనకి ఇనీషియల్ టూర్ స్టార్టింగ్ లో చూపించారు కదా, రకరకాల జాయింట్స్ ఎట్లా పెట్టారు, అన్ని డీటెయిల్స్ కూడా మనకి తెలిసేలాగా క్రిస్ప్ గా క్లియర్ గా మంచిగా చేశారండి. ఒక గైడెడ్ టూర్, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, వెనకాల చూడొచ్చు బ్యాక్ డ్రాప్ లో మంచి సముద్రం, చల్లటి బ్రీజ్ తగులుతూ ఉంటుంది. అండ్ రియల్లీ అండి, థాయిలాండ్ వచ్చాక నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది మనం పెట్టిన డబ్బులు వర్తీ అని చెప్పేసి. ఎందుకంటే ఇది వుడ్ అండి, లిటరల్లీ ఇది ఎండకి వానకి పాడవకుండా, టెర్మైట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా మెజర్స్ తీసుకుని వాళ్ళు, మేము చూస్తూనే ఉన్నాం చాలా మంది దీని మెయింటెనెన్స్ వర్క్ లోనే ఉన్నారనమాట. సో ఎవ్రీ పెన్నీ వీఆర్ పుట్టింగ్ హియర్ ఈస్ రియల్లీ వర్త్ అండి. మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ వెరీ గుడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ మొత్తం అంతా శాంక్చురీ ఆఫ్ ట్రూత్ లో టైం చాలా స్పెండ్ చేసామండి. వీళ్ళు కూడా మనకి గైడెడ్ టూర్ 45 minutes నుంచి 1 hour వరకు ఉంటుంది కదా. ఆ తర్వాత ఇలా చక్కగా మనల్ని ఎక్స్ప్లోర్ చేసుకుని వదిలేస్తారు. అంటే మీకు ఇంచుమించు ఒక ఈవినింగ్ 6 o'clock వరకు మీకు ఎంతసేపు కావాల్సిన అంతసేపు ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకో లాంగ్వేజ్ టూర్ స్టార్ట్ అయింది చూడండి, వాళ్ళు లోపలికి ఎంట్రీ అవుతున్నారు అనమాట. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. పక్కనే చూసారా సముద్రం, ఆ పెద్ద పెద్ద రాక్స్ లాగా మీకు కనిపిస్తున్నాయి కదా, సిమెంట్ స్ట్రక్చర్స్, ఆ వెనకాల ఫుల్ సముద్రం అండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీకు ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ వైబ్ బాగుంది, క్లైమేట్ బాగుంది, ఈ ప్లేస్ బాగుంది, ఈ స్ట్రక్చర్స్ బాగున్నాయి. అక్కడ మనకి పైన చూస్తే గరుత్మంతుడిలాగా మన హిందూ డెపిక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ, మన హిందూ గాడ్స్. అండ్ అక్కడ చూడండి ఏనుగు, ఒక 4-5 తలలు ఉన్న ఏనుగుని పెట్టారనమాట. అండ్ పైన బ్రహ్మదేవుడు అండి, మన బ్రహ్మదేవుడు ఉంటారు కదా ఆయన అనమాట. అంటే సృష్టికి మూలం ఎవరు అంటే లోపల క్లియర్ గా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని కూడా డిపిక్ట్ చేశారండి. అంటే ఇక్కడికి వస్తే ఏంటంటే జీవిత సత్యాన్ని మనం తెలుసుకోవచ్చండి. జీవిత సత్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మాత్రం ఒక యూనో స్వర్గం అని చెప్పాలండి. బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండి. చాలా చాలా అద్భుతంగా తీశారండి. అసలు ఆ ఇంట్రికేట్ డిజైన్స్ చూడండి. ఇక్కడ ఆ వుడ్ తోటి ఎంత బ్యూటిఫుల్ గా కావ్ చేస్తున్నారంటే, బయట మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో స్టార్టింగ్ లో అసలు కార్వింగ్ ఎలా చేస్తున్నారని కూడా చూపించాం కదా. చూడండి అసలు ఎక్కడా కూడా, ఇందాక సంధ్య చెప్పినట్టు మీకు ఎక్కడా కూడా యూనో ఒక నెయిల్ కూడా వాడలేదండి, ఒక మేకు కూడా వాడలేదు అనమాట. చెక్కని చెక్కతోనే కలుపుతున్నారు. అది అద్భుతం అండి, అసలు మహా అద్భుతం. సో ఇలా పీస్ఫుల్ గా మేము ఇక్కడ ఒక 2 to 3 hours స్పెండ్ చేసామండి. మేము మార్నింగ్ 10:30కి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయింది అనమాట. చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇక్కడ ఇదొక్కటే యాక్టివిటీస్ కాదండి, ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లైక్ హార్స్ మీద మీరు రైడ్ చేయొచ్చు, ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వారు క్రియేట్ చేశారనమాట. లైక్ రో బోటింగ్, స్పీడ్ బోట్, ఇలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. కొంచెం బయటకు వెళ్తే వాటి డీటెయిల్స్ అన్ని ఏంటి, వాటి ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్ని కూడా మీకు చెప్తాము. అవి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కసారి మీరు కింద సిద్ధు చెప్పారు కదా యాప్స్, అలాంటి వాటిల్లో కాంబో ప్యాకేజెస్ ఉంటాయండి. టికెట్స్ తో పాటు మీకు అవి కూడా యాడ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ముందరే, సో దట్ మీకు కొంచెం తక్కువకి వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి
వాట్ రూమ్ లో ఇచ్చినట్టే కాస్ట్యూమ్ రెంటల్ ఉంటుందండి. కానీ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ 400 బాట్. ఎంట్రన్స్ లోనే మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడ మీరు డ్రెస్సింగ్ వేసుకుని ఈ ప్లేస్ కూడా ఒరిజినల్ ఆథెంటిక్ థాయ్ కాస్ట్యూమ్ వేసుకుని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే గ్యారంటీగా వస్తాయండి. సో ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ పత్తాయా. అండ్ థాయిలాండ్ ట్రిప్ ఎవరు వచ్చినా కూడా ఈ ప్లేస్ మిస్ అవ్వద్దని చెప్తాను. బ్యాంకాక్ లో కూడా గ్రాండ్ ప్యాలెస్ అని వాటర్ ఇవన్నీ చూసాం, కానీ ఇది చూసిన తర్వాత మాకు వచ్చిన ఎక్సైట్మెంట్ మాత్రం ఇంకేది చూస్తే నాకైతే పర్సనల్ గా థాయిలాండ్ లో రాలేదండి. అద్భుతం అండి, ఇది ఒక మహా అద్భుతం అని చెప్పాలి. అంటే లాస్ట్ సంధ్య ఎప్పుడైతే 1981 లో స్టార్ట్ చేశారా, అరౌండ్ 80s లో 1981 ఆ టైంలో స్టార్ట్ చేశారండి కన్స్ట్రక్షన్. ఇప్పటికి కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఒక ఫేజ్ కి అయితే వచ్చిందనమాట. బట్ ఇంత కష్టపడుతున్నారు, ఒకసారి అక్కడ చూసే వర్కర్స్ ని వాళ్ళందరినీ చూస్తే అర్థమవుతుందండి. చాలా చాలా అమేజింగ్ గా చేస్తున్నారండి వర్క్. అండ్ వాళ్ళు మెయింటైన్ చేసే విధానం అదంతా కూడా అద్భుతం అని చెప్పాలి. ఒకసారి నా వెనకాల చూడొచ్చు, ఇదంతా కూడా సముద్రం అనమాట. సముద్రానికి పక్కనే అండి, అడ్జసెంట్ గా ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అసలు అద్భుతము ఇదంతా చూడండి. అసలు ఇక్కడ ఇంకొక గుడ్ పాయింట్ ఏంటంటే అండి, పెద్దవాళ్ళకి నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ స్ట్రక్చర్ ఇదంతా కూడా టెంపుల్ ఆఫ్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ చూడాలనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళ కోసం బ్యాటరీ కార్స్ కూడా ఆపరేట్ చేస్తున్నారండి. మీరు కొంచెం ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత మనం నడుచుకుంటూ వచ్చాం కదా, అదంతా నడుచుకుంటూ వస్తే అక్కడ మనకి బ్యాటరీ కార్స్ ఉన్నాయండి. ఆ బ్యాటరీ కార్ ని అడిగారంటే అక్కడ వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారు. అది ఎంత ఛార్జ్ చేస్తున్నారనే తెలీదు. లేదు అంటే ఐ థింక్ ఇట్స్ ఫ్రీ, మన టికెట్ లోనే ఇంక్లూడెడ్ పెద్దవాళ్ళకైతే. సో అది తీసుకుని రావచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే అండి, ఒకసారి చూపిస్తాను చూడండి. మనము టెంపుల్ నుంచి అక్కడి నుంచి ఎంటర్ అవుతాం కదండి, బట్ ఇది మనకి ఎగ్జిట్. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఫెంగ్షూయ్ ప్రకారము ఇది ఎంట్రన్స్ గా పెట్టారండి. అంటే అక్కడి నుంచి మనం ఇలా వచ్చి ఇక్కడ ఎంటర్ అవ్వాలి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఏంటంటే, మనం టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడే సముద్రం ఉంటుందండి. ఇక్కడ మీకు సముద్రం కనిపిస్తుంది కదా, ఇక్కడే సముద్రం ఉంటుంది. సో టెంపుల్ నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా సముద్రంలోకి వెళ్తే అది ఎండ్ ఆఫ్ లైఫ్ కదా. అలా ఉండకుండా ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ పెట్టి అక్కడ ఎగ్జిట్ పెట్టారండి. బ్యూటిఫుల్ థాట్ కూడా ఫెంగ్షూయ్ ప్రకారం. అర్థమవుతుందా మీకు? ఇక్కడ టెంపుల్ ఉంది, ఇది బ్యాక్ సైడ్ అనమాట. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ పెట్టి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయితే డైరెక్ట్ గా సముద్రంలోకి ఎంట్రీ అవుతుంది. ఇది అది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి వీళ్ళ నమ్మకం అనమాట. ఒక 2 hours ఫుల్గా మ్యూజియంని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి బయట ఉన్న ఈ స్మాల్ ఈటరీ దగ్గరకు వచ్చామండి. అసలు ఈ యాంబియన్స్ అయితే అద్దరిపోయింది. పక్కనే చిన్న లేక్, దానిలో రో బోటింగ్, ఫిష్ ఫీడింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మంచి చల్లటి ఓషన్ బ్రీజ్, బ్యూటిఫుల్ వుడెన్ మాన్యుమెంట్, ప్లెజెంట్ వెదర్ ఉండడంతో బాగా ఎంజాయ్ చేసాం. రో బోటింగ్కి అయితే 300 బాట్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఫిష్ ఫీడింగ్కి అయితే 30 బాట్ ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీ తోటి కొంచెం సేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవుతూ డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చండి. అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ. ఇక్కడ అంతా మనకి ఎగ్జిట్ అయ్యే వేలో వచ్చినప్పుడు అండి, ఇలా ఎలిఫెంట్ రైడ్స్, ఇంకా అటుపక్క హార్స్ రైడ్ అండ్ క్యారేజ్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ వచ్చేసి 400 థాయ్ బాట్ అని పెట్టారు. ఇక్కడిక్కడే ఒక చిన్న రౌండ్ లాగా వేయిస్తారనమాట దానిపైన ఎక్కించి. అండ్ ఓన్లీ మీరు ఎలిఫెంట్ కింద ఫీడింగ్ చేయాలనుకుంటే కనుక అక్కడ బనానా 1 pack 100 బాట్ అని రాస్తారు కదా, ఆ బాస్కెట్లో ఉన్న బనానాస్ అన్నీ ఇస్తారనమాట. దాన్ని మనం ఎలిఫెంట్కి ఫీడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పెట్టారు చూడండి, ఎలిఫెంట్ రైడింగ్కి కౌంటర్ అనమాట. ఇక్కడ మనం పే చేసి టికెట్ సెపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు క్లూక్లో కానీ అందులో కాంబో ప్యాకేజెస్లో ఉన్నా కూడా అక్కడ కూడా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి హార్స్ రైడింగ్ సెక్షన్ అండి. అంటే మీకు ఇక్కడ క్యారేజ్ ఒకటి ఉంటుంది, విడిగా హార్స్ మీద రైడ్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా క్యారేజ్ అంటే మనకి కింగ్స్ క్వీన్స్ వెళ్ళేవాళ్ళు కదా, అలాంటి క్యారేజ్ లాగా ఉంటుంది అనమాట. ఇలా ఇదైతే పర్ పర్సన్ వాళ్ళు 200 థాయ్ బాట్ ఛార్జ్ చేస్తున్నారు. వేరాస్ హార్స్ రైడ్ వచ్చేసి
300 థాయ్ బాట్ అండి. ఇవి నాన్ రిఫండబుల్. ఇవి వచ్చేసి ఈ రైడ్స్ అయితే ఎలిఫెంట్ కానీ హార్స్ కానీ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకే ఉంటాయండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది కదా, ఒక ½ hour ముందరే ఈ అట్రాక్షన్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తారనమాట. అండ్ అక్కడ దూరంగా మీకు బీచ్ కనిపిస్తుంది కదా, సో చాలా అమేజింగ్ ప్లేస్ అండి. అసలు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు, బట్ వెళ్తున్నాము. అండ్ చూడొచ్చు, ఇదంతా కూడా థాయ్ కాస్ట్యూమ్ రెంట్కి ఇచ్చే స్టోర్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఎగ్జిట్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఏదో హిమప్పన్ ఫారెస్ట్ అని రాశారు, మరి ఏంటో చూద్దాము. అంటే ఫారెస్ట్ థీమ్ లాగా క్రియేట్ చేశారనమాట వెళ్ళే దారంతా కూడా. సో అదంతా కూడా ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఇదంతా చెప్పాను కదండి, ఒక ఫారెస్ట్ థీమ్లో క్రియేట్ చేశారనమాట. మీకు ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న వుడెన్ స్టాచ్యూస్ కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్దవి. ఇక్కడ ఉంది చూసారా, ఇలాంటి వుడెన్ స్టాచ్యూస్ అన్నిటిని కూడా మనం చూడొచ్చు అనమాట. మళ్ళీ ఎలా అయితే దిగాము అలానే మెట్లు ఎక్కి పైకి ఎక్కాలండి. దిగేటప్పుడు హ్యాపీగా దిగేచ్చు, కానీ ఎక్కేటప్పుడే కొంచెం కష్టపడాలి. బట్ మంచి వైబ్ అయితే తగులుతుందండి, మంచి ఫారెస్ట్ వైబ్. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ చూసుకున్న తర్వాత మళ్ళీ అదంతా వాక్ చేసి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ మనం పైకి ఎక్కాలన్నమాట. చాలా బాగుందండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్. మధ్య మధ్యలో చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఇలా ఉంటాయి చూసారా, చూడండి. మొత్తం మన హిందూ గాడ్స్ ఎక్కువ ఉంటాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు వర్షం కూడా పడుతుంది అనమాట. ఇక్కడ హ్యాపీగా ఇలా కూర్చోవచ్చు కాసేపు. అమ్మా, పక్షుల సౌండ్లు ఎంత మంచిగా క్రియేట్ చేశారంటే మంచి నేచర్లో ఉన్న ఫీల్ అయితే అవుతుందండి. చాలా చాలా అమేజింగ్గా ఉంది. మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతామండి. ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ చిన్న మినీ జూ అని క్రియేట్ చేశారు చూసారా, ఇక్కడ రాసింది. ఇక్కడ ఏంటంటే గోట్స్ ఉంటాయి, వాటికి మనం ఫీడ్ చేయొచ్చు, హెన్స్కి ఫీడ్ చేయొచ్చు. 40 బాత్ తీసుకుంటారు. 40 బాత్ కట్టేసి మిల్క్ ఇవన్నీ తీసుకుని వీటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. సరే, క్యారెట్స్ అయినా పెట్టచ్చు, మిల్క్ అయినా, ఏం తీసుకున్నా సరే 40 బాత్ అనమాట. సో అన్విత ఫీడ్ చేస్తానంటే క్యారెట్స్ తీసుకున్నాము. చూద్దాం పదండి. చిన్నపిల్లలకి అయితే మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నారండి. సో అదండి సంగతి. నా వెనకాల కనిపిస్తుంది కదా, మళ్ళీ ఒకసారి చూసేయండి శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ని. ఎంత బ్యూటిఫుల్ గా టైం స్పెండ్ చేసామంటే మీరు కూడా ఈ వీడియోని చూసి అలానే మంచి టైం స్పెండ్ చేశారనుకుంటున్నాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. శాంక్చురీ ఆఫ్ ట్రూత్, ద మీనింగ్ ఆఫ్ లైఫ్ కంపల్సరీ అందరూ తెలుసుకోవాలండి. అంటే ఇదేదో బోధితత్వం అని కాదు కానీ, బట్ ఎవ్రీవన్ అంటే అందరికీ తెలిస్తే బాగుంటుందండి. అండ్ అంటే మన జీవిత ఇండియన్ సత్యాన్ని కల్చర్ లో మళ్ళీ మన పెద్దవాళ్ళు నేర్పింది రివైండ్ చేసుకున్నట్టు అనమాట, ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తాం ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఇక్కడే ఇంకొక 15-20 నిమిషాలు కూర్చుంటాం, బికాస్ వీఆర్ లవింగ్ ది ఎక్స్పీరియన్స్ అనమాట. సముద్రం పక్కనే ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ని చూస్తూ ఇక్కడే కూర్చోవచ్చండి. అక్కడ హ్యాపీగా కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడే ఏమన్నా బయట రెస్టారెంట్స్ ఉంటే లంచ్ చేసి వీ విల్ గో బ్యాక్. ఈ వీడియో అయితే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నామండి. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.